Hi all, so this is going to be my kitchen transformation. సో ఇట్లున్న కిచెన్ని ఇట్లెట్లా చేసిన అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను, బట్ ఇదైతే ఒక లెంతీ వీడియో చేస్తున్నా, ఫుల్ డిస్క్రిప్షన్స్ పెట్టి చేస్తామని చెప్పేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం కిచెన్లో సామాన్ అంతా డీక్లటర్ చేస్తున్నాను. సో అన్నీ తీసేసినాను అనమాట, ప్లాట్ఫామ్ పైన ఉన్న వస్తువులన్నిటినీ. సో అట్లా మొత్తం తీసేసిన తర్వాత నెక్స్ట్ అయితే నేను క్లీనింగ్ స్టార్ట్ చేసినాను. సో మీరు క్లీనింగ్ దేంతోనన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ విమ్ లిక్విడ్ వేసినాను ఫస్ట్. తర్వాత ఒక్కసారి అంతా తుడిచేసుకొని మళ్ళీ వాటర్ పెట్టి తుడుచుకున్నా. సో దట్ ప్లాట్ఫామ్ పైన ఏమైనా జిడ్డు ఉన్నా కానీ కూడా, ఏమైనా మరకలు ఉన్నా కానీ కూడా ఇట్లా నీట్గా వెళ్ళిపోయింది అనమాట నాకైతే. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. సో అంత క్లీన్ అయితే చేసేసుకున్న తర్వాత టైల్స్ అండ్ ప్లాట్ఫామ్, సో నాకైతే ఇట్లా నీట్గా క్లియర్ అయిపోయింది. ఇట్లా మంచి షైన్ అయితే వచ్చేసి దానికి ఉన్న జిడ్డు అయితే మొత్తం వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ అయితే నేను ఇది వాల్పేపర్ తీసుకున్నా. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాను. జస్ట్ నా టైల్ ఉన్నట్టే సేమ్ తీసుకున్నాను అనమాట. బికాజ్ ఇది ఎట్లయినా రెంటెడ్ హౌస్ కదా, సో నేను ఎక్కువ చేంజెస్ చేయాలి అని అనుకుంటలేను. సో ఉన్న దాంతోనే మ్యాచ్ అయ్యేటట్టు నేనైతే ఇది తీసుకున్నాను. సో మెజర్మెంట్ చేసి చూస్తే మాత్రం ఇట్లా 3/4 మాత్రమే మనకు కవర్ అవుతుంది. సో ఇంకా 1/4 అయితే కవర్ అవుతలేదు. సో నేను ఫస్ట్ అయితే ఇట్లా 3/4తోనే అయితే మొత్తం ఆ వాల్పేపర్ అయితే స్టిక్ చేసేసినాను. సో నీట్గా ఇట్లనే మీరు స్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇట్లా వాల్పేపర్స్ పర్చేస్ చేసినప్పుడు ఇట్లా ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఇట్లా నీట్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆ ఫస్ట్ కార్నర్స్ మీరు స్టిక్ చేసేసుకోవాలి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో అట్లా స్టిక్ చేసుకున్న తర్వాత వెనకాల ఉన్న పేపర్ ఏదైతే ఉంటుందో మనకి మెల్లమెల్లగా దాన్ని తీసుకుంటూ ఒక క్లాత్తోని మనం దాన్ని రబ్ చేస్తూ ఉండాలి. సో దట్ మనకి ఎక్కడ కూడా ఇట్లా బబుల్స్ రాకుండా, ఎయిర్ బబుల్స్ రాకుండా ఇట్లా నీట్గా స్టిక్ అయిపోతుంది. సో చూడండి నేను ఎంత స్మూత్గా చేసినానో. సో ఒకవేళ మీరు కూడా వాల్పేపర్స్ కొని కిచెన్ని ఆర్ వాల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా టు ఫాలో. సో ఇట్లా చేయండి. చూస్తున్నారు కదా మీరైతే ఎంత సింపుల్గా అయిపోతుందో వితౌట్ ఎనీ బబుల్. నాకైతే చాలా నీట్గా వచ్చింది. జస్ట్ దాన్ని పట్టుకొని వెనక నుంచి నేను ఆ పేపర్ని తీసేసుకుంటా, ముంగతంతా ఇట్లా స్టిక్ చేసుకుంటూ వచ్చినాను అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. తర్వాత అంత అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ క్లాత్తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేసిన, సో దట్ మంచిగా స్టిక్ అయిపోతుంది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆ 1/4 ఏదైతే కవర్ కాలేదో అది స్టిక్ చేయాలన్నమాట. సో దానికి నేను మిగిలినది తీసుకొని ఇట్లా మెజర్ చేసుకున్నాను. సో మిగిలిన వాల్పేపర్లో నాకైతే 3 టైమ్స్ వస్తుంది ఇట్లా. చూడండి నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అదొకటి, మళ్ళీ అదే లెంత్, సో యా ఈ లెంత్ వస్తుందన్నమాట. సో నేను దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే నాకు ఇట్లా 3 డిఫరెంట్ పీసెస్ అయితే వచ్చినాయి మిగిలిన వాల్పేపర్తోని. సో దాన్ని నేను మంచిగా మెజర్ చేసుకున్నా. మెజరింగ్ నాకు ఎందుకు చాలా ఈజీ అయిందంటే బికాస్ ఇది ఆల్రెడీ స్క్వేర్స్ ఉందనేసి. అండ్ వెనక సైడ్ కూడా మీరు ఒకవేళ చూసుకుంటే దానికి మనకి లైన్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే లైన్స్ అయితే వచ్చినాయి వెనక సైడ్. సో దాంతో ఇంకా ఈజీ అవుతుంది. సో నాలాగా మీరు ఇట్లా ఫ్రంట్ ట్రై చేయకండి, ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకోండి. బికాస్ బ్యాక్ సైడ్ అయితే మనకి లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇట్లా 3 పీసెస్ వచ్చేసినాయి. సో ఈ 3 పీసెస్ని నేను ఇప్పుడు ఆ 1/4 ప్లేస్లో నీట్గా కవర్ చేసిస్తాను అనమాట. ఇట్లా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయినాను. ఫస్ట్ కార్నర్ స్టిక్ చేసేసి దెన్ బ్యాక్ పేపర్ పుల్ చేసేసినాను అండ్ ఫ్రంట్ అంతా రబ్ చేసుకుంటూ వచ్చేసినాను. సో దట్ అది మంచిగా స్టిక్ అవుతుంది బాల్కి అనేసి. సో దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. సో నాకైతే ఇక్కడ హుక్ ఉందన్నమాట. సో నేను ఆ హుక్స్ని తీసుకోలేదు, ఆల్రెడీ అవి వాల్కి స్టిక్ అయి ఉన్నాయి. జస్ట్ నేను దానికి కొంచెం చిన్న హోల్ చేసేసి దాంట్లో నుంచి దాన్ని బయటికి తీసినాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పీస్ అయితే కవర్ అయిపోయింది. సో నేను మళ్ళీ అట్లనే సెకండ్ అండ్
థర్డ్ పీసెస్తో కూడా ఇట్లా నీట్గా స్టిక్ అయితే చేసేసిన. ఒకవేళ నాకు బబుల్ వచ్చింది అనిపించి మళ్ళీ స్లైట్గా దాన్ని లేపి మళ్ళీ నేను స్టిక్ చేస్తే అగో చూడండి అట్లా నీట్గా వచ్చేసింది అనమాట. సో దిస్ ఈస్ హౌ నా వాల్ ఫుల్గా కవర్ అయిపోయింది. దిస్ గేవ్ మీ ది ఎంటైర్ కవరేజ్. ఆ ఒక్క వాల్పేపర్, ఆ వాల్పేపర్ మీకు నచ్చితే చెప్పండి, నేను లింక్ కూడా ఇస్తాను. సో ఇట్లాంటిదే వేరే డిజైన్స్ అండ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అమెజాన్లో. సో నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నా ఎగ్జిస్టింగ్ టైల్స్తో మ్యాచ్ అవుతుందని. సో అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే ఈ లుక్. నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేసిన, దాంట్లో ఆ వాల్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను కదా, సో నేను దాని వాటిని ఇక్కడ ఇట్లా నీట్గా సెట్ చేసేసినాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. చాలా మంచిగా ఉంది, నీట్ అండ్ సింపుల్ బట్ యెట్ ఇట్స్ ఎలిగెంట్. సో మీకు నచ్చిందా లేదా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.